గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములు యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఇది 14వ శ్లోకానికి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ అంటూ నిన్న చెప్పుకున్నామే. ఆ శ్లోకానికి కంటిన్యూషన్ శ్లోకం 15వ శ్లోకం కూడా. ఈ 2 శ్లోకాల గురించి తెలుసుకుంటేనే క్లియర్గా వివరణ అర్థమవుతుంది. కాబట్టి నిన్నటి శ్లోకంలో ఏమి మనం తెలుసుకున్నాము అనేది లైట్గా చెప్తా. మనకు ప్రాణులన్నీ కూడా అన్నము నుండే ఏర్పడుతున్నాయి. జీవజాలము జంతుజాలం అంతా కూడా అన్నం నుండే పుడుతుంది. ఆహారం లేకపోతే సృష్టి లేదనమాట. కాబట్టి అన్నం నుండే పోషించబడుతుంది. ఆ అన్నం మనకి వర్షాల నుండి వస్తుందన్నమాట. వర్షాలు మనకి ఎలా వస్తాయి అంటే దేవతలు ఇవ్వాలి. దేవతలు ఎలా ఇస్తారు అంటే యజ్ఞములు చేస్తే దేవతలు సంతోషించి అంటే ప్రీతి చెంది వర్షాలు కురిపిస్తారు. మరి ఆ యజ్ఞాలు ఎలా చేయాలి అనే దానికి ఈ శ్లోకం కంటిన్యూషన్. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. యజ్ఞములు ఏ విధంగా దేవతలు ఎందుకుంటారంటే మన విహిత కర్మల ద్వారా. విహిత కర్మలు అంటే శాస్త్రము వేదము చెప్పినట్టుగా చక్కగా కర్మలు ఆచరించడము. వేదోక్తమైన యజ్ఞాలు హోమాలు క్రతువులు లాంటివి ఋత్విక్కులు జరపాలి. అది జరపడానికి సమాజం అంతా కూడా వాళ్ళకు బాసటగా ఉండాలి, సహకరించాలి. ఒక యజ్ఞమో క్రతువో చేయాలంటే చేపించే యజమాని ఉండాలి, చేసే ఋత్విక్కులు ఉండాలి. ఆ యజమాని ఆ సొమ్ముని ధర్మబద్ధంగా సంపాదించినదై ఉండాలి. ఒక రాజు ఒక యజ్ఞమో క్రతువో చేపించాలి అంటే దానికి వినియోగించాల్సిన ద్రవ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తుందై ఉండాలి, ధర్మబద్ధంగా సంపాదించిందై ఉండాలి, ధర్మబద్ధంగా ఖజానా నింపాలి. మరి వీటన్నిటికీ ధర్మంపైనే ఇదంతా ఆలంబనం ఆధారపడి ఉంది. మనమందరం ధర్మంపైనే ఆధారపడి బ్రతకాలి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. రామాయణము భారతం మనకి వివరించి చెప్తుంది ధర్మం గురించి మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. అధర్మమైన పనులు చేసి పాపార్జితము అన్యాయంగా ఆర్జించింది ఏది కూడా భగవత్ పూజకు ఫలించదు. ఒక దీపం వెలిగించినా కూడా అందులో తైలమో ఒత్తో అగ్గిపెట్టో ఏదైనా సరే పాపపు సొమ్ముతో చేస్తుంది ఎలాగా మనకి పుణ్యం కలిగిస్తుంది? కాబట్టి ధర్మమే అన్నిటికీ కూడా మూలము, ధర్మమే మనకు ప్రగతి కలిగించేది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని సర్వులు ధర్మాన్ని పాటించాలి, ధర్మబద్ధంగా బ్రతకాలి, ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ విహిత కర్మలు యజ్ఞములకు మూలము అంటే శాస్త్ర విహితమైన వేద విహితమైన కర్మలన్నీ కూడా యజ్ఞాలకు మూలము, అవే యజ్ఞాలు అవుతాయి. వేదములు విహిత కర్మలకు మూలము. ఏది చేయాలి ఏది చేయకూడదు మనకి ఎలా తెలుస్తుంది? ఇది మంచి పని ఇది చెడ్డ పని, ఈ కర్మ ఆచరించాలి ఈ కర్మ వర్జించాలి చేయకూడదు. డూ అండ్ డోంట్స్ ఎలా తెలుస్తాయి మనకి అంటే వేద శాస్త్రాల ద్వారా తెలుస్తాయి అన్నమాట. వేదాలలో చెప్పబడిన విధంగా మానవులకి జీవనం గడుపుకోవడం అనేది అతి ఆవశ్యకమైన విషయం. తద్విరుద్ధంగా ప్రవర్తించడం వలన మనిషి పాపవర్తనుడవుతాడు, సదాచారం లోపించిపోతుంది. వేదములు చెప్పిన విధంగా నడుచుకోం కాబట్టి ప్రపంచంలో అల్లకల్లోలాలు ఏర్పడతాయి, బ్రతుకులు బాగుండవు. కాబట్టి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి విహిత కర్మలు అంటే వేద సమ్మతమైన శాస్త్ర సమ్మతమైన కర్మను ఆచరించడానికి వేదములు మూలము అని చెప్తున్నాడు పరమాత్మ. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవాడు తెలుసుకొనము. మరి ఆ వేదాలు ఎక్కడి నుండి వచ్చాయి? వేదాలు అంటే ఏమిటి లేదు, ఎడ్యుకేషన్, చదువు. ఒక మనిషి నేర్చుకోవలసినది తాను సంసారయాత్ర చక్కగా నిర్వర్తించడం కోసము, తరించి పరలోకయాత్ర చేసి అక్కడ సుఖపడటం కోసము ఒక మనిషికి కావాల్సిన గైడెన్స్ లేదా జ్ఞానము లేదా చదువు ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదాల నుండి వస్తుంది. మరి ఆ వేదాలు ఏమిటి అంటే వేదమును నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవాడు తెలుసుకొను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వేదాలు ఎవరో రాసినవో ఎవరో ఊహించుకున్నవో ఎవరి మనసులోనో వచ్చిన భావనలో కావు, నవలలు రాసినట్టు రాయడానికి. ఇవి నిత్యుడు శాశ్వతుడు సనాతనుడు అయిన ఆ భగవంతుడి నుండే ఈ వేదాలు వచ్చాయి. భగవంతుడి నుండి వేదాలు వేరు కాదు అన్న విషయాన్ని తెలుసుకో నువ్వు అనేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి చెబుతున్నాడు. కాబట్టి వేదములే భగవంతుడు, భగవంతుడి నుండి వేదాలు వచ్చాయి.
అది భగవంతుడి నుండి వేరు కాదు, ఎవరో రాసినవో కల్పించినవో అంతకంటే కాదు అన్న విషయాన్ని స్పష్టంగా భగవద్గీత ధృవపరుచుతుంది. కాబట్టి ఖచ్చితంగా వేదాలను గౌరవించి తీరాల్సిందే. వేదాల మాట మనకు శాసనం. భారత భూమికి వేదభూమి అని పేరు. మహామహా అభివృద్ధి చెందిన దేశాలు అల్లకల్లోలైపోయి నాశనం అయిపోతున్నాయి. ఎన్నో దేశాలు రూపు లేకుండా పోయాయి. భారతదేశము సత్యము, సనాతనము, శాశ్వతము, నిత్యము అయి ఎన్ని రకాల ఉత్పాతాలు వచ్చి పడినా, ఎంతమంది మనల్ని పీడించి ఆక్రమించి పాలించినా ఈ దేశం ఇలాగే శాశ్వతమై నిలిచి ఉంటుందంటే కారణం భారతదేశము వేదభూమి. ఇలాంటి పవిత్ర భారత భూమిలో పుట్టాము అంటే మనం ఎంతటి సౌభాగ్యవంతులం, ఎంతటి తపస్సంపన్నులం అయితే పుడతాం. అది ఆలోచించుకొని అందరూ భారతీయులమి అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆ విధంగా దేశానికి పేరు తెచ్చే విధంగా మన జీవన యాత్ర గడవాలి. అంత ధర్మబద్ధంగా ప్రతి భారతీయుడు బ్రతకాలి. భగవద్గీతలో బ్రాహ్మణుడు అదే చెప్తున్నాడు. ఆ తరువాత వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినని తెలుసుకొనము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సదా యజ్ఞములు ఎందే ప్రతిష్ఠితుడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? విహిత కర్మలకు వేదాలు మూలము. వేదాలు భగవంతుడి నుండి వచ్చాయి. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆ భగవంతుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని లేదు. సర్వవ్యాపియు, అంతటా వ్యాపించుకున్నవాడు, అవ్యయుడు, లోపల బయట ఉన్నవాడు, సత్యము, సనాతనము, శాశ్వతమైన వాడు అయిన ఆ పరమాత్మ సర్వదా యజ్ఞములు ఎందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా యజ్ఞములలోనే ఉన్నాడట. యజ్ఞములు అంటే తెలుసుకున్నాం, చెయ్యవలసిన పనులు, వేదోక్తమైన కొన్ని రకాల కర్మలు, క్రతువులు, యజ్ఞయాగాలు, వీటన్నిటిలో భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అలాగే ధరాబద్ధముగా ప్రతి మానవుడు తాను ఆచరించవలసిన కర్మలు కూడా యజ్ఞములే. వాటిల్లో కూడా భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోమని పరమాత్మ ఈ శ్లోకంలో వివరించి చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేసే ధరాబద్ధమైన పనులు, బాధ్యతలు, కర్తవ్యాలు, మన స్వాభావికమైన కర్మలు, స్వధర్మాచరణము, మన వృత్తులు, ఇవన్నీ కూడా మనము ధరాబద్ధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, ప్రేమపూర్వకంగా, ఉత్సాహంగా ఇది నేను భగవంతుడు చేస్తున్న పూజ అని భావించి చెయ్యాలి అనేసేసి భగవద్గీత అంతా ఉంటుంది. భగవంతుడికి చేస్తున్న పూజగా ఎందుకు చేయాలంటే ఆ పనియే దైవము. నీవు చేసే వృత్తి నీకు దైవము, నీ బాధ్యతలు నీకు దైవము, నీ కర్తవ్యాలు నీకు దైవము, నీవు నిర్వర్తించాల్సిన శాస్త్రవిహితమైన కర్మలన్నీ కూడా నీకు దైవమే. వాటిలో దైవము ఉన్నాడు, ఇంక్లూడ్ అయి ఉన్నాడు అంతర్లీనంగా. కాబట్టి నీవు ఆ పనులు చక్కగా చేసావంటే ఆయన్ని సేవిస్తున్నట్లే, ఆయన కోసం తపస్సు చేస్తున్నట్లే, ఆ పరమాత్మ కోసము పూజ చేస్తున్నట్లే, పరమాత్మను పొందాలని సాధన చేస్తున్నట్లే. కాబట్టి ఆ కర్మలలోనే పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పని ఎంత శ్రద్ధగా చేయాలి చెప్పండి. ఈ బాధ్యతలు ఎంత ధర్మబద్ధంగా, ఉత్సాహంగా నిర్వర్తించాలి. మీ కర్తవ్యాలు ఎంత ఉత్సాహంగా, ప్రేమపూర్వకంగా, స్వార్థ త్యాగం చేసి వంచన లేకుండా నిర్వర్తించాలి. జీవితంలో ఎంత ధర్మం పాటించాలి. ఉన్నతమైన ఆలోచనలతోటి, ఉన్నతమైన కర్మలు చేస్తూ ఒక మనిషి ఏ విధంగా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే వీటిల్లోనే పరమాత్ముడు ఉన్నాడట అంతర్లీనంగా. ఇవన్నీ చేయడం, భగవంతుడికి పూజ చేయడము, ఆయన ఆరాధించడము, సేవించడము, తపస్సు చేయడం, ఆయన కోసము ఆయన చేరడానికి ప్రయత్నం చేయడం అవుతుందట. ఇలా ఆచరించడం వలన ఆ పరమ గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని పొంది మనం భగవంతుడిని చేరతామట. కాబట్టి పరమాత్మ విహిత కర్మలలో, ధర్మబద్ధమైన మన కర్తవ్యాచరణలో అంతర్లీనంగా ఉన్నాడు. మనం వీటిని చక్కగా చేయడం పరమాత్మను ఆరాధించడం అవుతుంది. ఆ విధంగా అందరూ వారి వారి ధర్మాలు చక్కగా నిర్వర్తించడం వలన మనుషులందరూ కూడా దేవతలు సంతృప్తి చెంది వేళకి మానవులకి ఏం కావాలి, భూమి మీద వర్షాలు కురిపిస్తారు. చల్లటి వాయువులు సీజనల్గా వీచేలా జరుగుతుంది. సీజనల్గా పంటలు ఏం పండాలో పండుతాయి. పాడి పశువులన్నీ బాగుంటాయి. ఉత్పాతాలు జరగకుండా భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ఇంకొకటి పిడుగులు పట్టడం, ఇలాంటివన్నీ జరగకుండా, అపశకునాలు కనపకుండా మొత్తం అంతా కూడా దేశం సమృద్ధిగా ఉంటుంది. అలా సమృద్ధిగా ఉంటేనే మనుష్యులతో పాటు పాపము నోరు లేని ప్రాణులు కూడా ఆనందంగా ఉంటాయి. అలా చక్కగా సర్వులు ఆనందంగా ఉండటం వల్లనే ఈ సృష్టి పరంపర చక్కగా కొనసాగుతూ ఉంటుంది. వారి వారి జీవన యాత్ర చక్కగా చేయగలుగుతారు. మనుషులు కష్టాలు, పీడలు, బాధలు లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా జీవనయాత్ర చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ ఏది మూలము అని తెలుసుకుంటే కర్మలే మూలం. మనము చెయ్యాల్సిన పనులు చక్కగా భగవత్ పూజని భావించి చేయడమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మబద్ధమైన ఆచరణ,
భగవంతుడు మన కర్మలలోనే ఉన్నాడు. మనం చేసే మన వృత్తులు, మన పనులు, వీటిలోనే భగవంతుడు ఉన్నాడు. వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి. తెలివిగా, ప్రశాంతంగా, ఆనందంగా, స్వార్థానికి, వంచనకి, మోసానికి, అధర్మానికి, కుట్రలకి, విద్వేషాలకి తావు లేకుండా చేసుకొని చేసిన ప్రతి పని భగవదర్పణం, కృష్ణార్పణం ఆయనకి అర్పించి మనిషి ప్రశాంతంగా జీవనయాత్ర గడుపుతూ ఉంటే దేవతలు సంతోషించి మనకి ఎప్పుడు ఏది అనుగ్రహించారో అన్నీ అనుగ్రహిస్తారు. అప్పుడు దేశము, ధర్మము సుభిక్షంగా, సుస్థిరంగా, చల్లగా ఉంటాయి. కాబట్టి పనులు చక్కగా చెయ్యండి అని పరమాత్ముడు చెప్తున్నాడు. కర్మలు అనే ఈ యజ్ఞముల్లోనే భగవంతుడు కూడా ప్రతిష్ఠితుడై ఉన్నాడయ్యా అని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి చక్కగా మనము భగవత్ప్రీత్యర్థము మన డ్యూటీస్, కర్తవ్యాలు, పనులు, వృత్తులు అన్నీ కూడా నిర్వర్తించే కర్మల ద్వారానే భగవంతుడిని పొందే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.